ఇక విజయసాయి రెడ్డి ఆధారంగా చాలా రకాల స్టోరీస్ని అయితే మనం చూడడం జరుగుతుంది. నిన్న రాజ్యసభలో విజయసాయి రెడ్డి లేవనెత్తిన అంశాల నేపథ్యంలో చాలా రకాల విషయాలను, అంటే విజయసాయి రెడ్డిని చైర్మన్ చీకొట్టాడు అనేసని, విజయసాయి రెడ్డి సంబంధం లేకుండా మాట్లాడాడని, ఒక సీఎం పైన అనవసరపు ఎలిగేషన్లు చేశాడు అనేసి, దాంట్లో మీడియా పరంగా వస్తున్న కథనాలకు సంబంధించి, అంటే బడ్జెట్ సెషన్కి సంబంధించి జరుగుతున్న డిస్కషన్లో ఈయన కొన్ని విషయాలను లేవనెత్తడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పదే పదే ఆయనను వారించే ప్రయత్నం చేస్తున్నా వినకుండా కొన్ని అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది. దాంట్లో పోలవరం విషయానికి సంబంధించి ఏపీలో జరుగుతున్న, అంటే వైఎస్ఆర్సీపీ మైండ్లో నుంచి వెళ్ళి, అంటే వాళ్ళ దృష్టిలో ఏపీలో జరుగుతున్న అంశాలకు సంబంధించి ఏపీ అరణ్యకాండ అయింది, దమనకాండ చేస్తున్నారు, కంప్లీట్ అరాచక పాలన చేస్తున్నారు, ప్రస్తుతానికి అరాచక హబ్గా మారింది అంటూ ఎలిగేషన్స్ చేశారు. దీంతో పాటుగా పోలవరం అనేది సెంట్రల్ ప్రాజెక్ట్, ఇది స్టేట్ ప్రాజెక్ట్ కాదు. గతంలోనే అంటే 2014-19 ప్రాంతంలోనే పోలవరం మీద అనేక అవినీతి జరిగింది, దానికి సంబంధించి కూడా మేము లేవనెత్తాము. ఇప్పుడు కూడా మరొకసారి పోలవరాన్ని ఈయన డబ్బు ఆర్జించేందుకు మాత్రమే దాన్ని తెరమి తీసుకొస్తున్నారు అంటూ ఆయన ఎలిగేషన్ చేయడం జరిగింది. ఈవెన్ బీజేపీతో అంటగాగడానికి ప్రధాన కారణం కూడా ఈ అవినీతి ఆరోపణలు ఎక్కడ బయటకు వస్తాయో అన్న నేపథ్యంలోనే మీతో ఆయన అలయన్స్లో ఉన్నారు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి అయితే చైర్మన్ పదే పదే అపోజ్ చేయడం జరిగింది. మీరు ఒక రాష్ట్ర సీఎం మీద కామెంట్స్ చేస్తున్నారు, మరి దీనికి సంబంధించి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? ఆధారాలు లేకుండా మీరు ఇలా కమెంట్ చేయడం అయితే కరెక్ట్ కాదు అంటూ ఆయన వారించడం జరిగింది. అయినా సరే విజయసాయి రెడ్డి ఆగకుండా దాని గురించే మాట్లాడారు. మీరు దీనికి ఆధారాలు ప్రొవైడ్ చేయగలుగుతారా? చేస్తేనే దీని గురించి మాట్లాడండి, లేకపోతే మాట్లాడద్దు. ఈవినింగ్ లోపు మీరు ఆధారాలు సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేస్తేనే ఇది రికార్డులో ఉంచడం జరుగుతుంది, లేకపోతే తొలగించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అయినా ఇది బడ్జెట్ సెషన్కి సంబంధించి పర్సనల్ ఎలిగేషన్కి సంబంధించి కాదు, కాబట్టి మీకు బడ్జెట్కి సంబంధించి ఏదైనా ఉంటే మాట్లాడాలంటే దానికి సంబంధించి కూడా, అంటే ఏపీకి బీహార్కి చాలా పెద్ద మొత్తంలో ప్యాకేజ్ ఇచ్చినట్టు మీరు చెప్తున్నారు. సరే, బీహార్కి 45,000 కోట్లు ఇచ్చేశారు, అది పక్కన పెడితే ఏపీకి నేను ఒక చార్టెడ్ అకౌంట్ని, మరి ఫైనాన్స్ మినిస్టర్కి ఇది ఎందుకు కనిపించట్లేదో నాకు తెలియట్లేదు. ఏపీకి ఎలాంటి అలాట్మెంట్ జరగలేదు, కేవలము అది చూపించడానికి తప్పితే వాళ్ళు చూపించిన లెక్కల్లో అయితే వాళ్ళు ఏ ఒక్క రూపాయి కూడా ఏపీకి బడ్జెట్లో కేటాయించలేదు. నేను ఒక చార్టెడ్ అకౌంట్ని, నాకంటే వీళ్ళకి ఎక్కువ తెలుసా అంటూ కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించి అయితే సెటైర్లు వేస్తూ పక్కన మాట్లాడడాము, అంటే పోలవరానికి సంబంధించి క్విట్ ప్రోకో జరిగింది అని చెప్పడం జరిగితే దాని గురించి మీరు మాట్లాడుతున్నారా, దాని గురించి మీరు మాట్లాడుతున్నారా అంటూ సైడ్ నుంచి అటు మిగతా ఎంపీల నుంచి కూడా ఆయనకు సెటైర్లు వేస్తుంటే, నేను మాట్లాడుతుంటే మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కూడా విజయసాయి రెడ్డి చెప్పడము ఇదంతా జరిగింది. ఓవరాల్గా అయితే నిన్న బడ్జెట్ సెషన్ సంబంధించిన దాని గురించి మాట్లాడమంటే అటు పోలవరం గురించి మాట్లాడడము, ఏపీ అంశానికి సంబంధించి మాట్లాడడంతో చైర్మన్ అయితే కొంత అసహనాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. మరీ తీసుకట్టుగా కూర్చోండి ఏం మాట్లాడతారు అన్న వర్షన్లో అయితే ఆయన ఏమీ అనలేదు. వాస్తవాన్ని వాస్తవంగానే చూపించే ప్రయత్నం చేయాలి. బట్ మీరు చేస్తున్న ఎలిగేషన్ను నిరాధారంగా ఉండకూడదు, ఆధారం లేకుండా మాట్లాడకూడదు. ఆ ఆధారాలు ఏమన్నా మీరు ప్రొవైడ్ చేయగలుగుతారా? చేస్తేనే ఈవినింగ్ లోపు దీన్ని రికార్డులో ఉంచుతాం, లేకపోతే తీసేస్తామంటూ ఆయన చెప్పడం జరిగింది తప్పితే, మరి అంటే ఒక డిప్యూటీ చైర్మన్కి ఒక ఎంపీని ఎలా ట్రీట్ చేయాలన్న విషయం తెలుసు. అఫ్కోర్స్ అవతల వ్యక్తి సందర్భం లేకుండా మాట్లాడచ్చు, అసందర్భంగా ఆయన ప్రస్తావించవచ్చు. బట్ ఆయనకు ఒక పరిధి ఉంటుంది, సహా సభ్యుల్ని ఎలా మర్యాద చేయాలని మాట్లాడే వాళ్ళకు లేకపోవచ్చు. బట్ ఆయన ఇంతమందిని హ్యాండిల్ చేసే ఆయనకి ఏ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది తెలుసు. కాబట్టి ఆయన అయితే మరీ మన మీడియాలో వచ్చిన కథనాల ప్రకారంగా అయితే మూసుకొని కూర్చో అన్నంత రేంజ్లో అయితే ఆయన అనలేదు. కానీ బట్ ఇదైతే సందర్భం కాదు అంటూ పదే పదే చెప్తున్నా విజయసాయి రెడ్డి ఆగకుండా అటు పోలవరానికి సంబంధించి క్విట్ ప్రోకో జరిగింది, అవినీతి బాగా జరిగింది, దాంట్లో ముఖ్య పాత్రుడు ఈయనే అనేసానంటే దాన్ని అయితే ఆయన వారించడం జరిగింది. ఎందుకంటే ఇది బడ్జెట్ సెషన్కి సంబంధించి మీరు ఆయన మాట్లాడుకుంటే మీ ఏపీ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి మాట్లాడండి, దాని గురించి డిస్కషన్ చేద్దాము. బట్ దీన్ని మాట్లాడడానికైతే నేను ఒప్పుకోను. ఒకవేళ మీరు మాట్లాడాలంటే ఆధారాలు సబ్మిట్ చేసి అప్పుడు మాట్లాడండి అంటూ చెప్పడం జరిగింది తప్పితే, మరి వస్తున్న మిగతా కథనాల ప్రకారం అయితే అంత తీసుకట్టుగా మూసుకొని కూర్చోండాయా ఏం మాట్లాడుతున్నారు అన్నంత అయితే ఆయన అనలేదు. ఎందుకంటే మనం చూస్తే ఇప్పుడు మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా అది రికార్డులో ఉంది. రాజ్యసభ లైవ్ అనేది అందరం చూసేది, దాన్ని నేను తొలగించేది కాదు. ఆయన తొలగిస్తా అన్న విషయం ఏంటంటే నువ్వు చేసిన ఆధారం లేకుండా మాట్లాడిన వాటిని మాత్రము ఈవినింగ్ లోపు సబ్మిట్ చేయకపోతే ఇదిని తొలగిస్తాము అన్న విషయాన్ని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దీంతో పాటు అంటే
శాంతి విషయం బయటకు వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. దీనికి సంబంధించి నేను రాజ్యసభలో కంపల్సరీ కౌన్సిల్కి ఫిర్యాదు చేస్తాను, మాట్లాడతానన్నారు కదా. దానికి సంబంధించి కూడా ఆయన ప్రస్తావించారు. ఏంటంటే ఏపీలో రాజకీయ నాయకుల మీద అవాక్కులు చెవాక్కులు పేరుతున్నారు, సందర్భము సమయం లేకుండా ఒక అంశం దొరికితే దానికి సంబంధించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన ఏకరువు పెట్టారు తప్పితే దాని గురించి అయితే పెద్ద రెస్పాన్స్ అయితే రాలేదు. మొత్తానికైతే నిన్న అక్కడ అసందర్భంగా ఆయన మాట్లాడిన విషయం అయితే కొంత ఆయన ఏం చిన్న చిత్క వ్యక్తి కదా, ఒక రాజ్యసభ ఎంపీ, చార్టర్డ్ అకౌంట్, గతంలో ఎన్నికైన విషయం తెలిసిందే. అలాంటి వ్యక్తి అక్కడ సందర్భమా కాదా అని చూసుకోకుండా మాట్లాడడం మాత్రం విమర్శలకైతే తావిచ్చింది. ఎందుకంటే మీరు ఏ విషయం దొరుకుతుందా ఏకి పారేద్దాము అనేసని స్వపక్షం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. మాట్లాడేటప్పుడు అంటే అఫ్కోర్స్ మీరు మీ అధినేత కనసన్నల్లో పడ్డానికి మాట్లాడదాం అనుకుంటున్నారా, లేదు జరుగుతున్న అంశాలని చెప్దామని మాట్లాడుకుంటున్నారా? ఏదంటే అక్కడ జరుగుతుంది బడ్జెట్ సెషన్, దాని గురించి మాట్లాడకుండా మీరు దేని గురించి మాట్లాడినా అది అనవసరంగా మీరు ఇలాంటి మాటలు పడ్డానికే అదవుతుంది తప్పితే అదర్వైజ్ అయితే ఏమీ అవ్వదు. ఇప్పటికే చాలా రకాల ఆరోపణలు మీరు మోస్తున్నారు. గతంలోనూ జగన్ కేసులో మీరు ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మాట్లాడుతున్న దాన్ని కొన్ని కోట్ల మంది ప్రజలు కూడా చూస్తున్నారు. ఏది సందర్భం ఏది అసందర్భం అనేది తెలుసుకొని మాట్లాడడం వల్ల అది మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే చాలా చాలా కరెక్ట్ అంటూ ఇట్లా ఉచిత సలహాలు అయితే ఆయనకు వస్తున్నాయి. బట్ వాళ్ళు తీసుకుంటారా పాడా కానీ, కాకపోతే చెప్పే వాళ్ళు చెప్తూనే ఉన్నారు. బట్ వాళ్ళ తత్వంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి దీనికి సంబంధించి మరి విజయసాయిరెడ్డి ఏమైనా రెస్పాండ్ అవుతారా? ఆల్మోస్ట్ అలా అయితే ఆయన తన వాయిస్ని వినిపించే ప్రయత్నం చేశారు, చేసి మాత్రం అభాస్ పాలయ్యారు మాత్రం చెప్పు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.